सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 6:17. తిథి దశమి ఉదయం 8:02 వరకు. నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 9:52 వరకు. వర్జం సాయంకాలం 6:01 నుంచి 7:39 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:36 నుంచి 1:25 వరకు. మరల మధ్యాహ్నం 3:02 నుంచి 3:51 వరకు. అమృతకాలం శేషంగా మిగిలినది ఉదయం 6:30 వరకు. మరల రాత్రి 3:48 నుంచి 5:25 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:00 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం గణపతి నవరాత్రులలో 8వ రోజు సోమవారం కూడా. అలాగే ఈరోజు మనకు గజలక్ష్మి వ్రతం అనేటువంటి విశేషం ఉంది. గురుమూఢం ప్రారంభమవుతోంది. గురుమూఢం ప్రారంభమవుతున్నందువలన ఎలాగా భాద్రపదమే కాబట్టి శుభకార్యాలు ఎలాగా చేయం, అయితే గురుమూఢం కూడా ఇప్పుడు ఉందన్నమాట. తర్వాత గజలక్ష్మి వ్రతానికి సంబంధించినంత వరకు మనకు ఏనుగులు రెండు వైపులా ఉండి ఆమెపై జలాన్ని అభిషేకిస్తున్నట్లుగా ఉండేటువంటి లక్ష్మీదేవిని ఈరోజు ఆరాధన చేయడం ద్వారా మనకు చక్కని సంపద సిద్ధిస్తుంది. ఎందుకంటే గజాంతం ఐశ్వర్యం అని చెప్పి, ఐశ్వర్యవంతుడనే దానికి గుర్తు ఏమిటంటే ఏనుగుల్ని కూడా పోషించగలగడము అని చెప్పారు. అంటే ఆ ఏనుగులు లక్ష్మీ స్వరూపం అనమాట. అందుకని ఆ ఏనుగులతో ఆరాధించబడుతున్నటువంటి గజలక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా ఆర్థిక పుష్టి పెరుగుతుంది. అదేవిధంగా మనకు సోమవారం కాబట్టి శంకరునికి ప్రీతికరమైనది, అలాగే చంద్రునికి ప్రీతికరమైనది. మనం బియ్యం దానం చేసినట్లయితే ఈ రోజున మనస్సుకు ప్రశాంతి లభిస్తుంది, సరియైన నిర్ణయాలు తీసుకునగలుగుతాం, సంపదలు సిద్ధిస్తాయి. అలాగే ఈరోజు సోమవారం కాబట్టి గణపతిని మనం ధాన్యముతో కనుక పూజ చేసినట్లయితే చాలా ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది. అలాగే మనం అక్షతలతో పూజ చేస్తాం కదా, అలాగే ధాన్యంతో కూడా ఆయన్ని పూజ చేయవచ్చు అనమాట. అదేవిధంగా మనం ఈరోజు చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో ఆ గణపతికి బియ్యపు పిండి బెల్లము కలిపి తయారు చేసినటువంటి చలివిడిని కనుక నివేదన చేసినట్లయితే మనస్సుకు ప్రశాంతి, ఉత్సాహము, కార్యకుశలత పెరుగుతాయి. అదేవిధంగా ఈరోజు చేసేటువంటి ప్రత్యేక కార్యక్రమాలలో సోమవారం కాబట్టి శివప్రీతికరమైనది కాబట్టి సాయంకాలపు వేళ శివారాధన చేసుకోవడం ద్వారా సంపదలు వృద్ధి చెందుతాయి. నేటి ఆణిముత్యాలు. చెట్ల కిందకు వెళ్ళే వారికి నీడ దొరికినట్లు సత్పురుషుల వద్దకు వెళ్ళే వారికి సద్గుణాలు అలవడతాయి. సర్వవ్యాపి అయిన భగవంతుడిని ఓ సంస్కృతికి మాత్రమే ప్రతీకగా వర్ణించటం సంకుచితత్వం. ఓం గం గణపతయే నమః. ఈరోజు సోమవారం చంద్రగ్రహానికి సంబంధించినటువంటి విశేషాంశం. గణపతి నవరాత్రుల్లో మనం
గణేశుని యొక్క అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల వలన గ్రహచార రీత్యా చంద్రగ్రహ అనుగ్రహాన్ని పొందటం ఎలా? ఇక్కడ చంద్రగ్రహ అనుగ్రహం పొందాలన్నా కూడా వినాయకుని శరణు వేడాల్సిందే, లేకపోతే చాలా కష్టాలు వస్తాయి మనకి. చంద్రుడు మానసిక శాంతికి కారకుడు కదా. అంతేకాకుండా ఏ పని తలపెట్టాలన్నా చింతన లేకుండా చేయాలి కాబట్టి చంద్రగ్రహ దోషం తొలగించుకోవాలి. ఆ చంద్రగ్రహ దోషం తొలగించుకోవడానికి తప్పనిసరిగా చలువరాతితో చేసినటువంటి వినాయకుడిని అర్చన చేయాలి. చలువరాతి బొమ్మ వినాయకుడు. మనం ఆ వినాయక గణేశ నవరాత్రుల్లో చిన్న బొమ్మను ఉంచి పాలతో అభిషేకం చేయాలి స్వామివారిని. అలా పాలతో అభిషేకం చేసిన తర్వాత పాలతో కూడినటువంటి పదార్థాలు, పాలకోవా ఇలాంటివి నైవేద్యంగా స్వామివారికి సమర్పిస్తూనే ఓం చంద్రాయ నమః అని చెప్పేసి కూడా 21 సార్లు జపం చేయాలి. ఇలా జపాన్ని ఆచరించిన పిదప తెలుపు రంగు పుష్పాలతో వినాయకుడిని అర్చన చేసి కుడుములు, ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించినట్లయితే చంద్రగ్రహ దోషంతో మానసిక అశాంతికి గురవుతున్నటువంటి వారు కూడా గణేశుని యొక్క అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల వలన గ్రహచార రీత్యా చంద్రదోషాన్ని తొలగించడానికి స్వామివారు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అంత గొప్ప విశేషం ఇక్కడ దాగి ఉన్నది. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కురువరాకర్షితాంబరజైన ద్రౌపదీ కాంతాభిమానమే గతిని నిలిచే బలుసాకులు భుజించు పాండవులడవిలో అతిథుల కన్నమే గతి నొసంగిరి. అర్జునార్ధము కర్ణుడమర దాచిన శక్తి కథన రంగమున ఏ గతిని మరచే ద్రౌణి బాణజ్వాల తాకిన ఉత్తరాగర్భస్థ పిండమే గతిని బ్రతికే. నీ గతిని కాదే పాండవుల్ నిలచి మనుట భావజ విలాస హంసలదీ వినివాస. లలిత కృష్ణాబ్ధి సంగమస్థల విహార పరమ కరుణాస్వభావ గోపాలదేవా. ఓ వేణుగోపాలస్వామి, కురువరాకర్షితాంబరజైన ద్రౌపదీ కాంతాభిమానమే గతిని నిలిచే. కురుసభలో ద్రౌపదీదేవి వస్త్రాలను అపహరించాలని దుశ్శాసనుడు దుర్మార్గంగా ఎంతో ప్రయత్నం చేస్తే భీష్మ ద్రోణాది పెద్దలెవరూ కూడా అడ్డు చెప్పలేనటువంటి ధర్మ సంకటముతో కూడుకున్న పరిస్థితి ఏర్పడితే మహాపరాక్రమవంతులు జ్ఞానులు అయినటువంటి పాండవులు నిస్సహాయులై ఏమీ ముందుకి కదలలేనటువంటి పరిస్థితి ఏర్పడితే తమ భార్యను రక్షించుకునేందుకు ఆవిడ్ని ఎవరు రక్షించారయ్యా, నువ్వు కాక. బలుసాకులు భుజించు పాండవుల అడవిలో అతిథుల కన్నమే గతి నొసంగిరి. కందమూలాలు, ఆకులు, అలములు తిని బ్రతికే పాండవులు ఆ అడవిలో దుర్వాస మహర్షి శిష్యకోటితో వెడితే వారందరికీ కూడా ఎలా ఆతిథ్యమిచ్చారు, నీ వల్ల కాదా? అర్జునార్ధము కర్ణుడమరదాచిన శక్తి కథన రంగంబున ఏ గతిని మరచే. ఇంద్రుడు కర్ణుడికి ఒక శక్తినిచ్చి సహజమైన కవచ కుండలాలను తీసుకున్నాడు. ఆ శక్తిని అర్జునుని మీద ప్రయోగించటం కోసం కర్ణుడు దాచాడు. అయినా సరే ఘటోత్కచుడు విజృంభిస్తుంటే దుర్యోధనుడి మాట విని అర్జునుణ్ణి సంహరించటానికి దాచినటువంటి ఆ శక్తిని ఘటోత్కచుని మీద ప్రయోగించాడు. అలా ప్రయోగించేటువంటి ఆ తొందరపాటు ఎలా కలిగింది? అక్కడ నీ మాయోపాయం చేతనే అలా జరిగింది తప్పితే లేదంటే అర్జునుడికి ప్రమాదం ఉండేదే కదా.
నీ మాయోపాయం చేత నీ పన్నాగం వల్ల కర్ణుడు ఆ శక్తిని ఘటోత్కచుని మీదకి వైచి ఆ శక్తిని కోల్పోయాడు. ద్రౌణి బాణజ్వాల తాకిన ఉత్తరాగర్భస్థ పిండమేగతిని బ్రతికే. పాండవుల వంశాన్ని నిర్వీర్యం చెయ్యాలని అశ్వత్థామ మహాతపస్వి అయి ఉండి కూడా, బ్రాహ్మణోత్తముడై ఉండి కూడా ఉత్తరాగర్భంలో ఉన్న పిండస్థ శిశువుపైకి బ్రహ్మాస్త్రాన్ని వేశాడు. అప్పుడు ఆ పిండస్థ శిశువైన ఆ పరీక్షిత్తు ఎలా బ్రతికాడు? కేవలం నీ అనుగ్రహం వల్ల కాదా? నీ గతినిగాదే పాండవులు నిలిచి మనుట. నీ వల్లే కదయ్యా పాండవులు ఈ విధంగా భూమి మీద నిలబడ్డారంటే. లేదంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు కూడా శత్రువుల యొక్క శక్తి యుక్తుల చేత అంతమైపోయేవారు. భావజ విలాస హంసలదీ వివాస లలిత కృష్ణాబ్ధి సంగమస్థల విహార పరమ కరుణా స్వభావ గోపాలదేవ అంటూ పాండవులంతటి దివ్యాస్త్ర సంపన్నులు, మహాపరాక్రమవంతులు, విద్యా వివేకములు కలిగినటువంటి వారు కూడా నీ అనుగ్రహం లేకపోయినట్లయితే శత్రువుల వల్ల నశించిపోయేవారయ్యా. వంశమే లేకుండా పోయేటువంటిది ఆ పాండవ వంశం. కానీ నీ అనుగ్రహం వల్ల పాండవులందరూ కూడా, పాండవ వంశం కూడా నీ అనుగ్రహం వల్ల మాత్రమే నిలిచింది. వారి శక్తియుక్తులన్నీ కూడా నీ అనుగ్రహం వల్లనే శోభించాయి అని మానవుల శక్తియుక్తులన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్లనే శోభిస్తాయి. లేదంటే ఏ ప్రయోజనము ఉండదు. ఎంతటి శక్తివంతుడైనా, ఎంతటి ప్రజ్ఞాశాలి అయినా అనేది తెలియజేస్తూ అద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన మహాకవి కాసుల పురుషోత్తముని హంసలదీవి వేణుగోపాల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ వేణుగోపాల స్వామినే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. హేరంబ గణపతి అని ఉంటారు. నిజంగా హేరంబ గణపతి ధ్యానానికి చాలా అనువైన మూర్తి. ఎంత అందంగా ఉంటుందో మీకు బహుశः ఇంకా ఎక్కడ అంత అందమైన మూర్తి దొరకదు. హేరంబ గణపతి మూర్తికి ఉండేటటువంటి సౌందర్యం చూసి తీరాలి. 5 ముఖాలుంటాయి. తండ్రికి ఎలా 5 ముఖాలుంటాయో కొడుకైనటువంటి విఘ్నేశ్వరుడు కూడా 5 ముఖాలతో ఉంటాడు. ఈ 5 గజముఖాలే, 5 ఏనుగు ముఖాలే. 4 వైపులా 4 ఏనుగు ముఖాలుంటాయి. పైన ఒక ఏనుగు ఉంటుంది. అది చూడడానికి ఎంత అందంగా ఉంటుందో. విచిత్రం ఏమిటంటే 5 ఏనుగు ముఖాలతో ఉండి హేరంబ గణపతి వాహనం సింహం, ఎలుక కాదు. మూషిక వాహనం మీద ఎక్కడు, ఆయన సింహవాహనం మీద ఎక్కుతాడు. 5 ఏనుగు ముఖాలతో ఉన్నవాడు సింహవాహనం మీద ఎక్కి వెడుతూ ఉంటే ఎంత విచిత్రంగా ఉంటుందో. ఎందుకని? అసలు సింహం ఏనుగు మీదకి ఎక్కుతుంది, కానీ ఒక ఏనుగు కాదు, 5 ఏనుగు ముఖాలున్నవాడు సింహం మీదకి ఎక్కి వెడుతూ ఉంటాడు. ఎంత విచిత్రం! ఆ సింహం పెద్ద జూలుతోటి పైన కూర్చున్నటువంటి 5 ముఖాలున్న హేరంబ గణపతి ఎలా చెప్తాడో అలా వెడుతూ ఉంటుంది. అంటే హింసని అదుపు చెయ్యగలిగినటువంటి శక్తితో ఉంటాడు. అందుకే ఆయన మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య, ఏనుగు ముఖంతో ఉన్నప్పటికీ కూడా సింహము చేత పూజింపబడినవాడు, సింహము వాహనముగా కలిగినటువంటి వాడు. తల్లి పార్వతీదేవికి సింహము ఎలా వాహనంగా ఉంటుందో కొడుకైనటువంటి విఘ్నేశ్వరుడు కూడా హేరంబ గణపతిగా ఉంటే సింహాన్ని వాహనంగా చేసుకుని ఉంటాడు. ఇంకా విశేషం ఏమిటి అంటే శంకరాచార్యుల వారు మహాదంతి అని పిలిచారు. ఏనుగు అని పిలవాలంటే అబ్బో బోల్డ్ అన్ని పేర్లు ఉన్నాయి. గజము అనొచ్చు, కుంజరము అనొచ్చు, ఎన్నో పేర్లు ఉన్నాయి. కానీ శంకర భగవత్పాదులు ఆ పేర్లు వాడలేదు, మహాదంతి అన్నారు. దంతము అంటే పన్ను, దంతి అంటే దంతములు కలిగినది. ఏనుగుల్లో ఒక లక్షణం ఉంటుంది, దంతములు ఉన్నాయనుకోండి అది పురుష ఏనుగు, అది మగ ఏనుగు. దంతాలు లేవనుకోండి అది ఆడ ఏనుగు.
విఘ్నేశ్వరుడు దంతాలతో ఉంటాడా, దంతాలు లేకుండా ఉంటాడా? ఒక దంతంతో ఉంటాడు. మరి రెండు దంతాలేవి? ఇంకొక దంతం ఏమైంది అంటే, ఏనుగుకి చాలా చాలా సౌందర్యవంతమైనది ఏది అంటే దాని దంతమే. అందుకే ఏనుగుని పట్టుకుంటారు ఆ దంతాల కోసం. మరి ఒక దంతం ఏమైంది? ఎవరైనా విరగ్గొట్టారా? అంతటి మహాబలవంతుడు పరబ్రహ్మస్వరూపము, ఆయన దంతాన్ని విరగ్గొట్టగలిగిన వాడెవరు? ఎవరూ విరగ్గొట్టలేదు. వ్యాసుల వారు మహాభారత రచన చేస్తానన్నాడు. అది పంచమ వేదం. 4 వేదములు ఎలాంటివో అలా 4 వేదముల సారాన్ని పిండి 5వ వేదమైనటువంటి మహాభారతాన్ని తయారు చేస్తాను. ఇది ధర్మార్థ కామమోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థముల యొక్క సమన్వయంగా రచన చేస్తున్నాను. ఇది చదివితే ఇక చదవవలసినది ఉండదు. ఇందులో చెప్పనిది చెప్పినది ఉండదు. ఇందులో చెప్పనిది చెప్తానన్నవాడు ఉండడు. అలా రాస్తున్నానన్నాడు. మహాభారత ప్రారంభంలో వ్యాసుడు చెప్పుకున్నాడు ఈ మాట. ఇందులో చెప్పనిది ఇంకొక చోట చెప్పినది లోకమునందు ఉండదు, ఇంకొక చోట చెప్పినది ఇందులో చెప్పినదే ఉంటుంది. అంత గొప్పగా పంచమవేద రూపంగా నేను మహాభారతాన్ని లోకానికి అందిస్తున్నానన్నాడు. నీ చెప్పట్లా ఈ మాట, వ్యాసుడు చెప్పుకున్నాడు మహాభారతంలో. ఎందుకని? వ్యాసుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడు. వ్యాసో నారాయణ స్వయం. కాబట్టి అంత పెద్ద మహాభారత రచనకి పూనుకున్నాడు. భారతము అంటే చాలా పెద్దది అని ఒక అర్థం. అటువంటి భారతాన్ని వ్రాయాలి. ఎలా వ్రాయాలి అంటే, వ్యాసుల వారు ఆపే వరకు చేయి పెడుతోందండి అనకూడదు, లేకపోతే సిరా అయిపోయిందండి అనకూడదు, ఘంటానికి ముళ్ళు విరిగిపోయిందండి అనకూడదు. ఆయన చెప్తున్నంతసేపు వ్రాస్తూనే ఉండాలి. ఎవరు అలా వ్రాయగలిగిన వాడని అడిగారు. ఎవరూ ముందుకు రాలేదు. అమ్మ బాబోయ్ మేమెక్కడ రాయగలం, మా వల్ల కాదన్నారు. వ్యాసుల వారు ఒకసారి కూర్చుంటే కొన్ని నెలలు చెప్తాడు. కొన్ని నెలలు అన్నపానాదులు లేకుండా ఎవరు రాస్తారు? ఒక్క తప్పు రాకూడదు. ఎవరు వ్రాయగలరు? ఏ వ్రాయసగాడు ముందుకు రాలేదు. అప్పుడు విఘ్నేశ్వరుడు ముందుకు వచ్చాడు. నేను వ్రాస్తానన్నాడు. సాక్షాత్తు మరి మేనమామ నారాయణమూర్తే కదా వ్యాసుడిగా వచ్చాడు. మేనల్లుడిగా లోకానికి ఉపకారం చేస్తానన్నాడు. నేను వ్రాస్తా మహాభారతాన్ని, చెప్పు ఎంత చెప్తావు అన్నాడు. మొదలు పెట్టమన్నాడు. ఆయన చెప్తుంటే వ్రాస్తున్నప్పుడు అరిగిపోయినటువంటి ఘంటం కావాలి. దేని మీద వ్రాస్తారు? మన కాగితాల మీద వ్రాయరు, దాన్ని తాటాకు మీద రాస్తారు. తాటాకు మీద వ్రాసేటప్పుడు మీరు ఎప్పుడైనా తాళపత్ర గ్రంథం చూశారో లేదో నాకు తెలియదు, చిన్న 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 కన్నాలు పడుతున్నట్టుగా రాస్తారు. అలాగని చిల్లు పడిపోకూడదు, చిన్న కన్నం పడినట్టుగా రాస్తారు. ఇప్పటికీ మీరు తాళపత్ర గ్రంథం తీసుకుని కొద్దిగా దాని మీద శుద్ధ వేసి ఇలా అన్నారనుకోండి, అక్షరాలు సుస్పష్టంగా కనపడతాయి. కాగితమైనా ఓ 50 ఏళ్ళో 70 ఏళ్ళో అయిపోతే చిరిగిపోతుంది. తాళపత్ర గ్రంథం కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఆకు అలాగే ఉంటుంది. నేను ప్రత్యక్షంగా చూశా కాంచీపురంలో 700-800 సంవత్సరాల క్రితం వ్రాసినటువంటి తాళపత్ర గ్రంథం మీద ఉన్నటువంటి శ్లోకం చదువుతుంటే స్పష్టంగా అర్థమవుతుంది. అలా వ్రాస్తారు. అలా వ్రాయాలి. దేంతో వ్రాయాలి మహాభారతాన్ని? అటువంటి ఘంటం ఎక్కడ దొరుకుతుంది అంటే, ఆయన అన్నాడు, ఏనుక్కి అత్యంత ఇష్టమైనది ఏది అంటే తన దంతం. నాకు ఇష్టమైనదైనప్పటికీ కూడా, నా ముఖానికి అందం ఇచ్చేది దంతం అయినప్పటికీ కూడా, లోకం కోసం ఒక దంతాన్ని విరిచేస్తాను. దానివల్ల నా ముఖం వికారంగా ఉంటుంది. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం మనోహరం అంటాం. ఒక దంతంతో ఉంటే వికారంగా ఉంటుంది. లోకానికి నేను వికారంగా కనపడ్డా పర్వాలేదు, కానీ నేను ఒక దంతాన్ని విరిచి లోకానికి అవసరమైన మహాభారతాన్ని వ్రాసిస్తాను. అప్పుడు నా వలన లోకానికి ఉపకారం జరుగుతుంది. అంతేగాని బాహ్యంలో అందం కోసం నేను దంతం పెట్టుకుంటే ఉపయోగం ఏముంది అని ఒక దంతాన్ని విరిచి మహాభారతాన్ని వ్రాసాడు. కాబట్టి ఇప్పుడు మహాదంతి, ఒక దంతమే ఉన్నటువంటి ఏనుగు అంటే విఘ్నేశ్వరుడు ఒక్కడే. ఆ ఒక్క దంతమే ఉన్నవాడు అన్నప్పుడు ఆయన లోకం కోసం ఎంత త్యాగం చేసినవాడు. స్తోత్రం చేస్తున్నారా లేదా? కాదు. ఇందులో ఇంకొక పెద్ద రహస్యం ఉంది. శంకరాచార్యుల వారు ఏదన్నా అన్నారంటే ఉత్తినే అనరు. ఆయన ఏదైనా మాట అన్నారు అంటే అందులో ఎన్నో విషయాలు దాస్తారు. మహాదంతి అన్నారు, అది మామూలు ఏనుగు కాదు, అది మహాదంతి అన్నారు. మహత్ అన్న మాట వేస్తున్నారు అందులో.
అనోరణీయాన్ మహతో మహీయాన్ అంటుంది ఉపనిషత్తు. అణువు కన్నా చిన్నవాడు, మహత్ ఆకాశము కన్నా పెద్దవాడు ఎవరు అంటే పరమాత్మ. మహాదంతి అన్నారు విఘ్నేశ్వరుణ్ణి. విఘ్నేశ్వరుడికి ఒక పక్కకు వచ్చి మీరు చూశారనుకోండి, ఇటు నిలబడి ఇటు దంతం ఉండదు. ఏదో కొన్ని ఇటు అనుకోండి, ఇటువైపు దంతం ఉండదు, ఎందుకంటే విరిచేశాడు. ఇప్పుడు ఇటువైపు నుంచి చూసి ఏనుగుని ఆడదా మగదా అని అడిగాను అనుకోండి, దంతం లేదు కాబట్టి ఏనుక్కి ఇటు చూసి మీరు విఘ్నేశ్వరుణ్ణి ఏమని చెప్తారు? ఆడ ఏనుగని చెప్తారు, అవునా కదా? ఎందుకంటే దంతం లేదు. మిమ్మల్ని ఏనుగు వెనక వైపు నుంచి తీసుకొచ్చి నేను నించోపెట్టి, లేకపోతే ప్రదక్షిణంగా ఇలా ముందు నుంచి తీసుకొచ్చి ఇటుపక్క నించోపెట్టి, ఇప్పుడు మగ ఏనుగా ఆడ ఏనుగా అని అడిగాను అనుకోండి, ఇటు దంతం ఉంటుంది. అప్పుడు మీరేమంటారు? మగ ఏనుగు అంటారు. ఆడ ఏనుగైతే దంతాలు ఉండకూడదు, మగ ఏనుగైతే దంతాలు ఉండాలి. దంతాలున్నాయందామా, ఒక దంతమే ఉంది. దంతాలు లేవందామా, ఒక దంతం లేదు. కాబట్టి ఇప్పుడు అసలు ఆడ మగ విఘ్నేశ్వరుడు అంటే నేను ఒక ప్రశ్న వేస్తాను, చెప్పండి. ఆయన తండ్రి గారు పరమశివుడు ఆడ మగ? ఆయన శరీరం ఎలా ఉంటుందో కొడుకు శరీరం అలాగే ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. పరమశివుడు అర్ధనారీశ్వర స్వరూపంలో ఉంటాడు. ఆయనకి ఎడం వైపు పార్వతీదేవి ఉంటుంది, కుడివైపు పురుషస్వరూపంగా పరమశివుడు ఉంటాడు. అందుకే కుడివైపంతా పురుషస్వరూపం, ఎడమవైపంతా అమ్మవారు ఉంటుంది. అర్ధనారీశ్వర స్తోత్రం అని శంకరాచార్యులు వారు చేశారు. ఇటువైపు నుంచి చూస్తే అమ్మవారు, ఇటువైపు చూస్తే పరమశివుడు. అలాగే కొడుకు కూడా ఇటువైపు నుంచి చూస్తే అమ్మవారు, అటువైపు నుంచి చూస్తే అయ్యవారు. ఇంతకే అమ్మవారా అయ్యవారా? నువ్వేమనుకుంటే అది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. త్రివిక్రమాయ నమః. శ్రీహరిని అర్చిస్తే సకల జగత్తును అర్చించినట్లే అవుతుంది. సూర్యుడి వల్ల ఆకాశం నుండి వర్షాలు పడతాయి. ఆ వర్షపు నీరంతా మళ్ళీ వేసవి కాలంలో ఆకాశంలోకి గ్రహించబడుతుంది. అదేవిధంగా కదలే ప్రాణులు, కదలని ప్రాణులు అన్నీ కూడా భూమి నుండి పుట్టి మళ్ళీ భూమిలోనే కలుస్తాయి. అలాగే సత్వరజస్తమో గుణాత్మకమైన ప్రకృతి యొక్క ప్రవాహ రూపమైన ఈ బ్రహ్మాండము శ్రీహరి నుండే పుట్టి శ్రీహరిలోనే కలిసిపోతుంది. జగత్తు యొక్క వాస్తవిక తత్వము శ్రీహరి. శాస్త్రంలో చెప్పబడిన శ్రీహరి స్వరూపము ప్రకృతికి అతీతంగా ఉంటుంది. అది స్వయం ప్రకాశం. పాంచభౌతిక దేహం ప్రకృతి కన్నా భిన్నంగా ఉన్నదని, ఇంద్రియ శక్తులు ప్రకృతి శక్తే దానికంటే వేరుగా ఉన్నదని, తాను పరమాత్మ కంటే కూడా వేరుగా ఉన్నానని మానవులు భ్రమపడుతూ ఉంటారు. తన స్వరూపాన్ని ఆత్మరూపంగా తెలుసుకుంటే ఇటువంటి భేదభ్రాంతి దూరం అవుతుంది. సూర్యుడి నుండి వెలువడే కాంతులు సూర్యుడి కంటే కూడా వేరుగా లేవు కదా. అదేవిధంగా జాగ్రత్తావస్థలో ప్రకటమయ్యే ఇంద్రియ శక్తులు నిద్రావస్థలో ఏ ఆత్మయందు విలీనమవుతున్నాయో దానికన్నా అవి జాగ్రత్తావస్థలో భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయే గాని భిన్నంగా లేవు. అదేవిధంగా శ్రీహరి నుండి ప్రకటమైన ఈ జగత్తు శ్రీహరి కంటే భిన్నంగా లేదు. ఓ ప్రచేతుసులారా, ఆకాశంలో మేఘాలు, చీకటి వెలుగులు ఆయా కాలాల్లో కనిపించి మళ్లీ అదృశ్యమవుతూ ఉంటాయి. అదేవిధంగా శ్రీహరియందు సత్వరజస్తమో గుణాల రూపంలో మాయాశక్తి సృష్టి కాలంలో ప్రకటమై మళ్లీ ప్రళయకాలంలో లీనమవుతూ ఉంటుంది. జగత్తు అనే ప్రవాహం ఈ శక్తుల వల్లే సాగిపోతూ ఉంటుంది. శ్రీహరియే సకల ప్రాణులకు ఆత్మ. ఆయనే కాలపురుషుడు.
ఆయనే ఈ జగత్తుకు కారణమవుతున్నాడు. ఆయనే ప్రకృతికి అతీతుడు, పూర్ణుడు, చిద్గణుడు. ఆయనకు ఈ త్రిగుణాల ప్రవాహ రూపమైన జగత్తు యొక్క గుణదోషాలు అంటవు. అటువంటి శ్రీహరిని సాక్షాత్తు ఆత్మ కంటే అభిన్నంగా దర్శిస్తూ సేవించండి. దయయా సర్వభూతేషు సంతుష్ట్యాయేన కేన వా సంతుష్ట్యాయేన కేన వా సర్వేంద్రియోపశాంత్యా చ తుష్యత్యాసు జనార్దనః. సకల ప్రాణులయందు దయగలిగి ఉండటం, లభించిన దానితో తృప్తి పడటం, భోగ సంబంధమైన విషయాల నుండి ఇంద్రియాలన్నిటికీ వెనుకకు మళ్లించి అన్ని దాళ్లను శాంతంగా ఉంచటం అనేటువంటి వాటి మూలంగా శ్రీహరి తొందరగా ప్రసన్నుడు అవుతున్నాడు. సత్పురుషుల హృదయాల కోరికలన్నీ తొలగి ఉండటంతో స్వచ్ఛంగా ఉంటాయి కదా. అటువంటి హృదయాలలో వారు నిరంతరమైన భక్తితో శ్రీహరిని ప్రతిష్ఠించుకుంటున్నారు. శ్రీహరి అక్షర పరబ్రహ్మ. ఆయన భక్తులకు వసుడై ఉండటం అనే నిష్ట గలవాడు ఆయన. అందుచేత ఆయన వారి హృదయాల నుండి హృదయాకాశంలాగా తొలగిపోడు, స్థిరంగా ఉంటాడు. కుత్సిత బుద్ధి గలవారు తాము పెద్ద పెద్ద చదువులను చదివామేమో, బాగా డబ్బు కలవారేమనో, ఉండేటువంటి గొప్ప వంశానికి చెందిన వారమనో ಯಾವುದೋ ఒక అభిప్రాయం ఉండే ఉంటుంది వాళ్ళందరికీ కూడా. ఏదో ఒకటి పెద్ద పెద్ద పూజలు చేసిన వారు మనం గర్విస్తూ ఉంటారు. ఇవేమీ లేని సత్పురుషుల పట్ల పాపాన్ని ఆచరిస్తారు. అటువంటి వారి పూజను శ్రీహరి స్వీకరించడు. ధనమేమీ లేకున్నా ఆత్మజ్ఞానమనే ధనం కలవారు మహాత్ములు. అటువంటి వారి హృదయాలలోని భక్తిరసం ఆయనకు బాగా తెలుసు. తన స్వరూపమందు పూర్ణుడైన శ్రీహరి తన భక్తులకు వసుడై ఉంటాడు. కనుకనే తనను నిరంతరం సేవించే లక్ష్మీదేవిని, సంపదల వెంటబడే రాజులను, దేవతలను కూడా లక్ష్యపెట్టాడు. చేసిన మేలును గుర్తుపెట్టుకునే మంచివాడు ఎవడైనా కూడా అటువంటి శ్రీహరిని కొద్దిసేపైనా కూడా విడిచిపెడతాడా చెప్పండి అని నారద మహర్షి ప్రచేతసులకు అసంఖ్యంగా, అంటే భగవంతుడి కథలను చెప్పి, లెక్కలేనన్ని ఉదాహరణలు చెప్పి, లెక్కలేనన్ని గాథలు భగవంతుడి యొక్క కథలను చెప్పి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. శ్రీహరి యొక్క కీర్తిని విన్నవారి మాలిన్యాలు దూరమైపోతాయి. అంతటి హరికీర్తిని నారద మహర్షి ముఖం నుండి ప్రచేతసులు విన్నారు. వారు శ్రీహరి పాదాలను ధ్యానిస్తూ ఆయన ధామాన్ని పొందారు. ఓ విదురా, ఇలా ప్రచేతసులు నారద మహర్షికి హరిని కీర్తించే సంవాదం జరిగింది కదా, దానిని చెప్పమని నువ్వు కోరావు. దానిని నేను నీకు చెప్పానని మైత్రేయ మహర్షి చెప్పిన విషయాన్ని శుక మహర్షి పరీక్షన్ మహారాజుకు చెబుతూ ఇలా అన్నాడు. ఓ పరీక్షన్ మహారాజా, నీకింతవరకు స్వయంభవ మానువు పుత్రుడైనటువంటి ఉత్తానపాదుడి వంశాన్ని చెప్పాను కదా, ఇక ప్రియవ్రతుని వంశం గురించి కూడా తెలుసుకో. ఆ ప్రియవ్రతుడు నారద మహర్షి నుండి ఆత్మజ్ఞానాన్ని పొందాడు. ఆపై ఆయన రాజ్యాన్ని సుఖంగా అనుభవించి తరువాత దాని పుత్రులకు పంచి ఇచ్చి ఈశ్వరుడిలో కలిసిపోయాడు. ఈ విధంగా పరాజయ మెరుగని శ్రీహరి యొక్క సత్కథను మైత్రేయ మహర్షి చెప్పగా దానిని విన్న విదురుడికి భక్తి వృద్ధి చెందింది. ఆయన కన్నీరు కారుస్తూ కలత చెందాడు. శిరస్సు వంచి మహర్షి పాదాలకు నమస్కారం చేసి శ్రీహరి పాదాలను హృదయంలో ధ్యానించి మైత్రేయ మహర్షితో ఇలా అన్నాడు. ఓగి పొంగవా, నువ్వు దయగల హృదయం గలవాడివి కనుకనే ఈనాడు
అజ్ఞాన సముద్రం యొక్క ఆవలి ఒడ్డును చూపించావు మాకు. జ్ఞానాన్ని అనుగ్రహించావు. జ్ఞానం పొందిన వారికి ఏమీ లేకపోయినా శ్రీహరి ఆశ్రయం తప్పకుండా లభిస్తుంది అని ప్రశాంతమైన మనస్సుతో విదురుడు మైత్రేయ మహర్షికి నమస్కరించాడు. ఆయన వద్ద సెలవు తీసుకొని తన బంధువులను చూడాలని హస్తినాపురానికి వెళ్ళాడు. ఏతద్యశ శృణుయాద్రాజన్ రాజ్ఞాం హర్యర్పితాత్మనాం ఆయుర్ధనం యశస్వస్తి గతిమైశ్వర్యమాప్నుయాత్. ఓ పరీక్షణ్ మహారాజా, శ్రీహరియందు అర్పించబడ్డ హృదయం గల ఈ మహారాజుల గాథలను విన్నవారికి ఆయస్సు, ధనము, కీర్తి, శుభాలు, ఈశ్వరుడితో ఐక్యము లభిస్తుంది అని శుక మహర్షి చెప్పాడు. ఇంతటితో 4వ స్కందము సమాప్తము. వామనాయ నమః.